ఇది ఎప్పుడు పడిపోతుందో ఏమవుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి జాయతే గచ్చతి ఇది జగత్, ఇది పుట్టింది, ఇది పడిపోతుంది. కాబట్టి ఇది జగత్తులో ఒక భాగమే. రెండవది, రోజు మారిపోతూ ఉందా? ప్రతిరోజు పరిణామశీలం దీనికి ఉంది, నిరంతరం మారిపోయే శీలం ఉంది. గాలి ధూళి పడకపోతే ఏదో జబ్బు చేస్తుంది, నీళ్లు పడకపోతే రంగు పోతాం, లేకపోతే నీళ్లు పడితే బాగా రంగు వస్తాం, లేకపోతే ఏదైనా తిండి పదార్థం సరిగ్గా లోపల ఇదవ్వకపోతే ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఏదో రకమైనటువంటిది తెగులో, లేకపోతే తరుగుదలో, పెరుగుదలో, ఎదుగుదలో, లేకపోతే పతనమో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది దీంతో. కాబట్టి జగత్ అంటే బయట కనిపించేటువంటి చెట్టు, కొండ, పుట్ట, గుట్ట, మట్టి, వంక, వాగు, వాటిని ముట్టుకుని కల్పన, మాయా అనక్కర్లేదు. అసలు దీన్నే ఒక ప్రయోగశాలగా తీసుకోండి, దీన్నే ఒక పెద్ద ప్రయోగశాలగా తీసుకోండి, ఒక ల్యాబ్లా తీసుకోండి. ఇక్కడి నుంచి మొదలు పెట్టండి విచారణ. నా చర్మాన్ని తీసుకుని హద్దుగా ఈ చర్మం లోపలికే నేను కనుక విచారణ చేయడం మొదలు పెడితే లలితా సహస్రనామం కూడా అదే అంటుంది, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బాహ్యంగా వెళ్ళి విచారణ చేయాలనుకుంటే నువ్వు కూడా హిరణ్యకశిపుడివే. అక్కడున్నాడా నారాయణుడు, ఇక్కడున్నాడా నారాయణుడు, ఇక్కడున్నాడా నారాయణుడు, దాన్ని పగల కొడతాను, దీన్ని పగల కొడతానని అంటే నువ్వు హిరణ్యకశిపుడితో సమానమే. నువ్వు ఒక జ్ఞానివి కావాలంటే నీలో నువ్వు ఆత్మ చైతన్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేయి. నీ స్వరూపమే ప్రకాశించే చైతన్యాన్ని పొందే ప్రయత్నం చేయి. సరే, ఎలాగండి పొందాలి నా స్వరూపాన్ని? నా చైతన్యము, నేను చైతన్యం అంటున్నారు, ఆత్మ అంటున్నారు, ఇవన్నీ అన్నారు, ఎలాగ నేను పట్టుకోవాలి? అందుకని ఇక్కడ శంకర్లు అంటున్నారు, యస్య ఏవ పురణం, ఎవరి యొక్క, దేని యొక్క కేవలం సత్తా మాత్రంతో ఈ దేహం తిరుగుతుందో, ఇన్ని రకాల క్రియలు చేస్తుందో. ఇన్ని రకాల క్రియలు చేయడానికి ఏముందండి? నోరు బాటుకు మాట్లాడేస్తుంది, చేతులు బాటుకు కదులుతున్నాయి, కాళ్ళ బాటుకు నడుస్తాయి, కళ్ళు బాటుకు చూస్తాయి, చెవులు బాటుకు వింటాయి. బాగుంది. ఈ శరీరమే తన పని తను చేసుకోగలిగినటువంటి స్వశక్తి దానికి ఉంటే హాయిగా పడుకున్నప్పుడు కళ్ళు ఎందుకు చూడట్లేదు, చెవులు ఎందుకు వినిపించుకోవట్లేదు, కాళ్ళు ఎందుకు నడవట్లేదు? ఈ దేహము ఎప్పుడైతే మంచమెక్కి పడుకుందో ఈ శరీరానికి ఆ శక్తిహీనత ఎందుకు వచ్చింది? ఒకవేళ శక్తి దేహందే అయితే, ఒకవేళ ఆ తేజస్సు శరీరందే అయితే, ఒకవేళ ఆ స్ఫూర్తి ఈ దేహానిదే అయితే, పడుకున్నప్పుడు ఆ స్ఫూర్తి ఏమైపోయింది? దేహానిదే అయితే పడుకున్న దాని దగ్గరే ఉండాలి. కాబట్టి పడుకుంటే ఒకలాగైపోయి, లేస్తే ఒకలాగైపోయి ఇలా ఉన్నానా? లేదు. అలాగనే ఒకవేళ ఆ సత్తా స్ఫూర్తి, ఆ చైతన్యత దేహందే అయితే పడుకున్న దేహం దగ్గరే ఉండాలి, లేచిన దేహం దగ్గరే ఉండాలి, కలగంటున్న దేహం దగ్గరే ఉండాలి. కానీ అలా ఉందా? పడుకోగానే కొయ్యలాగా జడమైపోతున్నాం, లేవగానే మళ్ళీ చేతనవంతంగా తిరుగుతున్నాం. ఏమిటండి దీనికి కారణం? ఏంటనంటే ఒక నిప్పు, ఇది ఇనప బంతి, ఐరన్ బాల్ అంటే ఇనప బంతి ఇంత లావుగా ఉంది, ఇంత గుండ్రంగా ఉంది. అది ఎలా ఉంటుందండి? ఇనప బంతి నల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఇనప బంతిని ముట్టుకోండి, వేడి ఉంటుందా? లేదు, చల్లగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. దాన్ని అగ్నిగుండంలో పడేశాడు ఒకడు, అంటే నిప్పులు బాగా రగిలించి దాంట్లో పడేశాడు. అది రాత్రంతా అందులో పడింది. ఉదయం లేచి ఇలా తీసి దాన్ని బయటికి తీశాడు. తీస్తే ఎలా తెలుస్తుంది? ఎర్రగా ఉంది, వేడిగా ఉంది. నల్లగా ఉండే ఇనప బంతి ఇప్పుడు ప్రకాశమానంగా ఉంది, విరుద్ధ ధర్మం. చల్లగా ఉండే ఇనప బంతి ఇప్పుడు వేడిగా ఉంది, ముట్టుకుంటే తక్కువ ఊడిపోతుందంటే, మాంస పిండం కూడా కరిగిపోతుంది దాన్ని ముట్టుకుంటే, అంత వేడిని. అంటే అంత ఎర్రనిదనం ప్రకాశించేటువంటి స్వభావం, అంత ఉష్ణత ఆ ఇనప బంతికి ఎలా వచ్చింది? దానికి కాదు. అది నల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, దాంట్లో ఆ ప్రకాశం ఎలా వచ్చింది? ఆ ఉష్ణత ఎలా వచ్చింది? దేనివల్ల వచ్చింది? అగ్ని సంయోగాత్. అందుకని ఇక్కడ సురేశ్వరులు అంటారు, వహ్ని దీహి కాష్టలోహాదౌ వహ్ని సంకలనాదివ. అంటే అగ్ని యొక్క సంయోగం వల్ల,
అగ్ని స్పర్శ వల్ల, ఆ నిప్పు తగలడం వల్ల, ఆ నిప్పులో పడుండి 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 అలా తపించడం వల్ల తప్తాయ పిండవత్, బాగా కాలినటువంటి ఆ అయస్పిండం ఇనప బంతి ఇప్పుడు ఎలా ఉంది? ఫైర్ బాల్. ఇంతకు ముందు ఏమన్నాం? దాన్ని ఐరన్ బాల్ అన్నాం. ఇప్పుడు ఏమన్నాం? నిప్పు బంతి అంటున్నాం. ఇంతకు ముందు ఇనప బంతి అన్నాం. ఇప్పుడు అదే ఇనప బంతి కనిపించట్లేదు, నిప్పు బంతి కనిపిస్తుంది. నిప్పు గోళం, నిప్పు గోళంగా ఉండొకటి. ఈ విరుద్ధమైనటువంటి ధర్మం, ఈ స్వభావం ఇనప బంతికి లేదుగా, ఇనుములో లేదుగా. ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని సంయోగం వల్ల. అలాగనే ఈ దేహం జడమైంది. పడుకున్నప్పుడు ఏమీ స్పర్శ లేదు, ఏమీ లేదు. లేవగానే మళ్ళీ వీటన్నిటితో కూడి కళ్ళు చూసేస్తుంది, నోరు మాట్లాడుతుంది. ఎంత చేతనవంతంగా ఉందో, ఎంత లైవ్లీగా ఉందో. స్నానం చేసి బొట్టు పెట్టుకుని, తల తూకుని, వాడు బట్టలు వేసుకుని, వాడు చక్కగా స్ప్రే చేసి అన్ని బొట్టు గిట్టు అన్ని పెట్టుకుని హాయిగా షూ వేసుకుని మనిషి ఎంత చేతనవంతంగా ఉంటాడు. ఇంత మనిషి మంచం ఎక్కి నిద్రపోతున్నప్పుడు ఎలా ఉంటాడు తెలుసండి? జడంతో జడంగా. ఒక మనిషి ఆదమరిచి నిద్రపోతున్నప్పుడు చూడండి, శవానికి వాడికి ఏమీ తేడా ఉంది. ఆడదైన మగైనా, ఎవరైనా పిల్లైనా పెద్దని ఎవరైనా చూడండి, ఆదమరిచి ఒళ్ళు మరిచిపోయి ఓ కొయ్యిలా ఓ ముద్దులా పడున్నప్పుడు వాడికి శవానికి ఏం తేడాలి. అది ఇలా పెట్టుకుని ఇలా పడుకుని ఉంటాడు. కాకపోతే ముక్కు దగ్గర చేయి పెట్టి, లేకపోతే వాడి బుడక వినిపిస్తే ఆహా అనుమానం అన్నమాట, వీడున్నాడే. ఇది వినపడక, ఈ గాలి ఆడకుండా, వాడు లేవకుండా ఉదయం 6 అయినా 7 అయినా 8 అయినా లేపుతున్నా లేవకపోతే లేచిపోయాడు, వాల్చి తన్నాడు. ఆదమరచి ఒళ్ళు మరచి పక్కన పెట్టి పడుకున్న వాడికి శవానికి ఏమీ పెద్ద తేడా లేదు. దీన్ని మనం తీసుకెళ్లి కాలుస్తాం, వీడు లేచి మనందరినీ కాలుస్తూ ఉంటాడు. అందువల్ల పెద్ద తేడా. కాబట్టి ఇక్కడ ఆ శరీరం జడమవుతుంది రాత్రి అయితే, ఉదయం అయితే మళ్ళీ చేతనవంతంగా ఉంటుంది. అంటే చేతనత అనేది శరీరం యొక్క స్వభావం కాదు, దాని ధర్మం కాదు, దాని గుణం కాదు, దాని స్వరూపం కాదు. మరి ఏంటండి దేనిది? యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధామ్నా అన్యాంచ హస్త చరణ శ్రవణ స్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఉపనిషత్తు అంటుంది, ఏ శక్తి వల్లనైతే ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయో, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ప్రాణాలు, వీణాలన్నీ కొట్టుకుని ఆడుతూ హాయిగా దేహం ఎంత విలక్షణంగా కనిపిస్తుందో ఆ శక్తిని ఒక్కసారి పట్టుకునే ప్రయత్నించి, ఆ చేతనత్వాన్ని పట్టుకునే ప్రయత్నించేయి, ఆ తత్వం దగ్గరికి వెళ్ళే ప్రయత్నించేయి. ఎలా వెళ్ళాలండి ఆ తత్వం దగ్గరికి? అదే కదా వచ్చింది. ఆ తత్వం ఎక్కడుంది? ఏ తత్వమైతే దీన్ని ఇంత చక్కగా ప్రకాశింపజేస్తుందో ఆ తత్వం ఎక్కడుండాలి? లోపలే ఉండాలి. అంటే అంతటా ఉంది కదండి. అంతటా ఉంది అని అంటే బయట వెతకడానికి నీ బుద్ధి సరిపోదు, నీలో వెతుక్కునేదానికి నీకు బుద్ధి సరిపోతుంది. ఎందుకనంటే మీ గుండె ఎలా ఉందో నీకు తెలుసు, నా గుండె ఎలా ఉందో మీకు తెలియదు కదా. మీ గుండె కొద్దిగా బరువెక్కి కొద్దిగా ఇబ్బందిగా ఉందనుకోండి, అది మీరు చెప్పుకోగలరు. కానీ నా గుండె ఎలా ఉందో మీరేం చెప్పగలరా? నో. నా కడుపులో ఇప్పుడు ఏమిటో నాకు తెలుసు, మీ కడుపులో ఏమిటో నాకు తెలుస్తుందా? తెలియదు. మీ చెవిలో ఎంత బాగుందో, స్పష్టంగా వినికిడి ఎలా ఉందో అది మీకు తెలుసు. చెవిలో ఉండే దోషం నాకుంటే అది నాకే తెలుస్తుంది, మీకు తెలియదు. కాబట్టి మనం బయట వెతకడానికి మనకు శక్తి సరిపోదు, కానీ లోపల మనలో మనం వెతుక్కునేదానికి మన శక్తి మనకు సరిపోతుంది. అందుకని బయట ఎందుకురా కష్టపడి వెతుకుతావు? అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, ఇక్కడున్నాడు, అక్కడున్నాడు అని తాపత్రయపడకు. వెతకడం మొదలుపెట్టు, నీలో నీవు వెతకడం మొదలుపెట్టు. అయితే గొప్ప గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ వెతుకులాటలో నీలో నిన్ను వెతుకు అనే శబ్దాన్ని చూడండి. ఈ వెతుకులాట ఎప్పుడు ఆగిపోతుంది? నీలో నిన్ను వెతుకు అన్నటువంటి శబ్దంలో ఈ వెతుకు అనేటువంటి వెతుకులాట ఉందే, ఈ వేట ఎప్పుడు ఆగిపోతుంది? నీవు, నీలో, నిన్ను, వెతుకు అనేటువంటి పదాలన్నీ ఒక దగ్గర పడిపోతే అప్పుడు ఈ వెతుకులాట ఆగిపోతుంది. నేను, నన్ను వెతుక్కుంటున్నాను అనేటువంటి శబ్దాలన్నీ పడిపోవాలి, అప్పుడు వెతుకులాట ఆగిపోతుంది. అంటే వెతకబడే నేను, వెతికే నేను అంతా ఏకమై పడిపోవాలి ఒక దగ్గర. అది ఎక్కడ పడిపోతుంది
అని అంటే ఇక్కడ శంకర్లు అంటారు, దేహేంద్రియ మనోబుద్ధి ప్రాణాహంకార సంహతౌ ఆత్మ సంకలనాదగ్నై ఆత్మత్వం ప్రతిపాద్యతే. ఇక్కడ జరిగేదల్లా గొప్ప విచిత్రమైన సంఘటన. మీకు అన్నాను నిన్న పట్టుకోవాలి. మనం పడితే చక్కగా సాధన ముందుకు వెళ్తున్నాను. ఆ పట్టుకు ప్రయత్నం చేస్తాను, పట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏం జరుగుతుంది? రాత్రి పడుకున్నాం, ఇది బిగినింగ్ పాయింట్ తీసుకున్నాం. ఎప్పుడో పుట్టేవన్నీ పక్కన పెట్టండి. రాత్రి పడుకున్నాం, అసలు ఈ ప్రపంచం లేదు, భార్య లేదు, భర్త లేదు, నేను ఈ దేహంతో లేను, అసలు ఈ ఊరు లేదు, ఏమీ లేవు, నిర్వికల్పంలో ఉన్నాను. ఏ గొడవ లేదు, ఏ గోళ లేదు, ఏ భేదం లేదు, ఏ ద్వైతం లేదు, హాయిగా ఉన్నాను. హాయిగా ఉండే నా స్థితిని ఎందుకు ఈ వికల్పాలన్నీ బయలుదేరాయి? ఎక్కడ బయలుదేరింది? బిగినింగ్ పాయింట్ ఏంటి? అసలు అది బయలుదేరకపోతే, ఆ బిగినింగ్ పాయింట్ లేకపోతే హాయిగా అలానే ఉంది కదా. ఆ బిగినింగ్ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడ ముందు చుక్క ఎక్కడ పడింది? ఆ చుక్క ఎక్కడ పెట్టావు? ఇప్పుడు ఏదైనా ఒకటి రాయాలనుకోండి, ముందు పెన్ను పెడతాం కదా, ఆ చుక్క పడుతుంది కదా అక్కడ. ఆ చుక్క ఎక్కడ పడింది ముందు? ఈ స్వరూపంలో ఆ చుక్క ఎక్కడ పడింది? ఆ చుక్క ఎలా పెరిగింది? పెరిగినటువంటిది ఎలా మార్పు చెందింది? మార్పు చెంది దేన్ని జత కలుపుకుంది? దేన్ని జత కలుపుకొని బయటకు వచ్చి ఈరోజు ఇంత వ్యవహారం చేస్తుంది. ఇన్నిటికీ కారణమేంటి? ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం దెవ్వడు అనాది మధ్యలయుండు వాడెవ్వడు సర్వముతానైన వాడెవ్వడు పోతనంటున్నాడు. అసలు హాయిగా నిర్వికల్పంగా నిరామయంగా ఏమండి, నేను ఈ ఊరికి పెద్ద మున్సిపునండి అనుకుంటారనుకోండి, ఆ మున్సిపు కూడా పడిపోయాడు అక్కడ రాత్రి. ఏమీ లేదు. అసలు నేను మగవాణ్ణి అనుకోవట్లేదు, నేను బ్రాహ్మణుని అనుకోవట్లేదు, అసలు నేను మనిషిని అనుకోవట్లేదు, అసలు నేను జీవుణ్ణి అనుకోవట్లేదు. ఇంకా చూడండి, నేను జీవుణ్ణి అనుకుంటేనే పర్లేదు, అది కూడా పోయింది అక్కడ. జీవత్వము కూడా పోయింది అక్కడ. ఆ నిద్రలో జీవత్వం లేదు, నేను మనిషిని అనేటువంటి ఇది లేదు, జాతి లేదు, కులం లేదు, లింగభేదం లేదు, వయోభేదం లేదు, బయట ఉన్నటువంటి ఔపాధికమైనటువంటి ధర్మాలు లేవు, ఏమీ లేకుండా, ఏ స్ఫురణ లేకుండా ఏదో నిర్గుణంగా నిరాకారంగా పడున్నాం కదా రాత్రి. ఇలా ఉండే నాలో అసలు ప్రారంభం ఎక్కడ మొదలైంది? ఆలోచించండి. అది విచారణ. మనం ఏం చేస్తాం? దీనన్ని పక్కన పెట్టి ఎక్కడో శివుడి మీదనో, ఎక్కడో వెంకటేశ్వర స్వామి మీదనో, ఎక్కడో కృష్ణుడి మీదనో, ఎక్కడో అమ్మవారి మీదనో, ఎవరి మీదనో పెట్టేస్తున్నాం మనసు. అక్కడ ఒక 2 నిమిషాలు పెట్టి మళ్ళీ పోతుంది, మళ్ళీ పెడుతున్నాం, మళ్ళీ పోతుంది. ఏంటో స్వామీజీ, మెడిటేషన్ లో నాకు కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. అన్య వస్తువు మీద మనస్సు ఎలా నిలబడుతుందండి? మీ మీదనే మీకు నిలబడట్లేనప్పుడు బయట దాని మీద ఎక్కడ నిలబడుతుంది మనస్సు పట్టుకొచ్చి? పోనీ ఈ మనస్సుని ఏమైనా చూడండి, ఇప్పుడు పాజ్ నొక్కుతాను టీవీలో, ఏ బొమ్మ ఇలా ఉందనుకోండి, ఇలా ఉంది, అలా ఉంటుందంటే ఇంకా మళ్ళీ మనం ప్లే నొక్కేదాకా అలానే ఉంటుంది, అవునా? అలాగే ఏమైనా మీ మనస్సును తీసుకెళ్లి ఏదో ఒక రూపం చూపించి దాని మీద ఇలా నొక్కేసి ఆపేయండి, ఉంటుందా మనస్సు? ఎందుకని? మానసంతుకి మార్గమే కృతే నైవ మానసం మార్గార్జవా వృత్తయస్వహం వృత్తిమాశ్రితాః వృత్తయో మనో విద్యహం మనః. క్లీన్ గా చెప్పారు ఆయన మహర్షి. నా మనస్సుని తీసుకెళ్లి ఒక రూపం మీద అలా పెట్టి అలానే ఉంచాలి అనుకోవడం భ్రమ, కళ. ఉండదు. ఎందుకని? కదిలిపోతూ ఉంటుంది. గాలిని ఆపారనుకోండి, ఏమవుతుంది? చచ్చిపోతాం. ఆపేయండి గాలిని, చచ్చిపోతాం. అలాగనే కదిలే మనస్సుని కూడా ఆపారు అనంటే విపత్తులు సృష్టిస్తుంది. అది ఉండదు. కదిలే మనస్తత్వం అది, దాని తత్వమే కదలిక. కదలకపోతే ఇంకా మనస్సు కాదది. కదిలింది కనుకనే మనస్సు. కదలకుండా ఉంటే అది సమాధి, నిద్ర. నిద్రలోనే కదలకుండా ఉంటుంది మనస్సు. ఎందుకని? మనస్సు లేదు కనుక, పడిపోయింది కనుక.
మేలుకున్నప్పుడు నేను ధ్యానం చేస్తానండి, నా మనసు ఇంకా దాని మీదనే ఉండిపోవాలి, కదలకూడదు అనుకుంటే ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకు? నాకంటే అన్యమైంది కనుక. అసలు నా గురించి నేను విచారణ చేయాలంటేనే నాకు నిలబడట్లేదు, ఇంకా నాకంటే అన్యమైన దాని మీద మనసుగా నిలబడుతుంది, నిలబడదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అంతర్ముఖతతో ఆత్మవిచారణ అని మనకు పదాలు వాడుతారు కదా, ఇదే ఆత్మవిచారణ అంటే. దీంట్లో ఏమిటి? ఏ సత్తాస్ఫూర్తి ఈ జడాన్ని ఇంత ప్రకాశంగా చేయిస్తుంది? బాగా విచారణ చేయడం మొదలు పెడితే నిర్వికల్పంగా, నిరాకారంగా, నిరామయంగా, హాయిగా ఉన్న నాలో ఈ కదలిక ఎప్పుడు బయలుదేరింది? అసలు దీని ప్రారంభం ఏంటి? ఈ సృష్టి కూడా అంతేనండి. ఏమీ లేకుండా మనం నిద్రపోతే ఎలా ఉన్నామో ప్రళయమైన తర్వాత ఈ ప్రకృతి కూడా అలానే ఉంటుంది. దాంట్లో కూడా ఏదో ఒకటి ప్రారంభం మొదలవుతుంది. ఏం తెలుసా? హాయిగా ఉన్నాను, నాకు కోరిక కలిగింది. ఎప్పుడు? ఒక స్త్రీని నాకు ఇచ్చి పెళ్లి చేయగానే నా భార్య. ఇంతవరకు నేనే 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 నేనుగా ఉన్నప్పుడు ఒక్కనే. ఇప్పుడు నా అనేటువంటిది ఒక భార్య లేకపోతే ఒక భర్త రాగానే కోరిక మొదలైంది. ఓహో, ఇది నా భార్య, ఇది నా భర్త అని. ఇప్పుడు నాది అనేది ఒక్క పాయింట్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా దాన్ని బేస్ చేసుకుని నాది అనేది వందలు, వేలు, లక్షలు, కోట్లు తయారైపోతాయి. అవో ఒక్కటే ముఖ్యం నాకు జీవితంలో, నాది అనేది ఏంటి? నా భార్యో నా భర్తో. ఆ ఇద్దరు అంటే ఆడదైతే భర్త రాగానే నా భర్త అనుకుంటుంది. అంతవరకు నా అనేది లేదు, నేను 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 హాయిగా ఒంటరిగా ఉంటుంది. ఎప్పుడైతే నాది అనేది ఒకటి వచ్చిందో జీవితంలోకి, రెండోదైంది ద్వైతం వచ్చింది. ఈ ద్వైతము ఎన్ని వికల్పాలైనా సృష్టిస్తూ పోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఊరుకుంటారా? ఎంతసేపటికి నీ మొహం నేను, నా మొహం నువ్వు కూర్చుని చూసుకుంటే ఎలా ఉంటుంది? పిల్లలు ఉంటే బాగుంటుంది. పుట్టించారు, సపోజ్ ఇద్దరిని పుట్టించారనుకోండి. ఆ ఇద్దరిని పుట్టిస్తే అంతటితో అయిపోతుందా? వాళ్ళిద్దరూ పెరిగిన తర్వాత వాళ్ళకిద్దరు వస్తారనుకోండి. వీళ్ళ తరపు వాళ్ళు వాళ్ళ వాళ్ళు, వీళ్ళ తరపు వాళ్ళు వాళ్ళ వాళ్ళు, ఇక్కడి నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు గంపెడు 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 గంపెడు, గుంపులు 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 గుంపులుగా ఇన్ని బంధాలు పెట్టుకున్నారు కదా. నేను పడిపోగానే ఇన్ని ఏమైపోతున్నాయి? ఇల్లు లేదు. అంటే ఇది సంసార ప్రక్రియ. అలాగనే అక్కడ కూడా మాయా అనేటువంటి ఛాయ ఆ బ్రహ్మ చైతన్యంలో బహుశ్యాం ప్రజా ఏయేతి కల్పన జరిగింది. దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు రాత్రి మనం పడుకున్నప్పుడు అన్నీ పడిపోయాయి కదా, ఏమీ లేవు కదా అక్కడ. అసలు నేను జీవుణ్ణి అనేటువంటి జీవత్వం కూడా పోయింది కదా అక్కడ. అసలు నేను అనుకునేటువంటి నేను కూడా లేదు కదా. తానే ప్రకాశిస్తున్నాను, ఇంకా దానికి నేననే అక్షరాలు కూడా లేవు. అవునా? నేను మేలుకుంటే నేను అని పదప్రయోగం చేస్తున్నాను. అవునా? నేను మేలుకోకపోతే నేననే శబ్దం ఉందా అక్కడ? లేదు, అది కూడా పడిపోయింది. శబ్దం పడిపోయింది, రూపాలు పడిపోయాయి, నామరూపాలన్నీ విలీనమైపోయింది. ఏ గుణాలు లేవు, ఏ ధర్మాలు లేవు, జాతి లేదు, కులం లేదు, వ్యక్తిత్వం లేదు, జీవత్వం లేదు, బ్రహ్మత్వం లేదు, ప్రకృతి లేదు, మాయ లేదు, శాస్త్రం లేదు, గురువు లేడు. అసలు ఏమీ లేకుండా హాయిగా ఆనందంగా ఆ స్థితి ఏంటండి? ఎప్పుడైనా ఆ నిద్రలో మీరు ఆ నిద్రను ఒక్కసారి నిష్పక్షపాతంగా అనుభవించండి, మీకు అర్థమైపోతుంది. నిద్రలో నిద్రని నిష్పక్షపాతంగా అనుభవిస్తే పడుకోలేం కదండి. నిద్రని మీరు అనుభవించండి అంటే ఏంటి? అక్కడ నిద్రపోతున్నటువంటి ఆ స్థితిని ఒక్కసారి మీరు అనుభూతి పొందండి. ఏమీ లేదు అక్కడ, ఏమీ లేని స్థితి. కానీ ఏమీ లేకుండా అక్కడ ఉందా? ఏదో ఒక ఆనందం, ఒక వెలుగు, ఒక ప్రకాశం, అసలు చెప్పలేని వర్ణనాతీతం. అది ఈ అనుభవం అని చెప్పడానికి లోకానుభవాలు ఎక్కడా సరిపోవు. అది మరి అలా ఉన్న నాలో, అలా ఉన్న నేను ఎలాగండి ప్రారంభమైంది ప్రకృతి? ఈ విభిన్నతలు, ఈ ద్వైతము, ఈ అలజడి, ఇదంతా ఎలా ప్రకృతి ప్రారంభమైంది? బాగా ఆలోచించాను. దీన్ని నేను బాగా విచారణ చేశాను. దీని మీద బాగా విచారణ చేశాను. ఎలాగంటే హాయిగా ఉన్నటువంటి ఆ స్థితిలో మొట్టమొదట ఏమవుతుంది తెలుసండి? ప్రాణం ఆడుతూ ఉంటుంది శరీరానికి. ప్రాణం ఉంటుంది, ప్రాణాత్మ ఉంటుంది. అలాగనే ఇంద్రియాలన్నీ హాయిగా ఉపశమనం పొందుతుంటాయి.
అవయవాలన్నీ పనిచేస్తుంటాయి లోపల. గుండె కొట్టుకుంటుంది, కిడ్నీలు, లివరు, తర్వాత తిన్నటువంటిది ఇదంతా అరగడం, లేకపోతే రక్త ప్రసరణ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రాణం ఆడుతూ ఉంటుంది. ఇవన్నీ ఆగిపోతే మీరు వెళ్ళిపోతారు, ఇంకా లేవడం ఉండదు. బాగా ఆలోచించండి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఏం తెలుసండి, ఈ ఇంద్రియాల్ని, ఈ అవయవాల్ని, ఈ శరీరాన్ని నేను, నాది అని ఎవడైతే అభిమానంతో దీనితో మసులుతూ ఉంటాడో అది ఉండదు అక్కడ నిద్రలో. అంటే ఎవరండి? మనోబుద్ధులు. ఆ మనోబుద్ధులు ఉండవు. ఆ మనస్సు, బుద్ధి పడిపోతుంది. దేహం అలానే ఉంటుంది. ఇంద్రియాలు అలానే హాయిగా విశ్రాంతి పొందుతుంటాయి. కళ్ళు మూసుకుని వాడు అలా పడుకుంటాడు. చెవులకి వినపడవు, కళ్ళు మూసుకుని ఉంటాయి, కనపడదు. నోరు ఊరికిని అలాగా తెరిచిపెట్టి అలా గాలి లోపలికి వెళ్తుంటుంది, వస్తుంటుంది. కాళ్ళు, చేతులు, శరీరము అన్నీ కూడా ఒక జడంలా ఉంటుంది. బయటికి కనిపించే ఆకృతి జడంలా ఉంటుంది, కానీ లోపల అవయవాలు పనిచేస్తుంటాయండి. అది చచ్చిన వాడికి, బ్రతుకున్న వాడికి తేడా అర్థమైందా? నరాలు, నాడీ మండలం కొట్టుకుంటుంటుంది, గుండె కదులుతూ ఉంటుంది, గుండె పనిచేస్తుంది, పంపింగ్ చేస్తుంది, రక్త ప్రసరణ చేస్తూ ఉంటుంది. కానీ బయట ఇంద్రియాలన్నీ అలాగ ఉపశమనం పొందుతుంటాయి, లోపల అవయవాలన్నీ పనిచేస్తుంటాయి. కానీ ఈ శరీరము తాను అనేటువంటి ఆ ఆపాదన, తాననేటువంటి ఐడెంటిఫికేషన్ ఉండదు ఆ నిద్రలో. ఎందుకు లేదు ఆ నిద్రలో? మరి తనదేగా ఈ శరీరం, తనకెందుకు ఆ స్ఫూర్తి కలగట్లేదు, తనకెందుకు ఆ భావన కలగట్లేదు అనంటే, ఏ పదార్థం వల్లనైతే, ఏ మాధ్యమం వల్ల అయితే ఇది నేను, వీటన్నిటినీ పట్టుకునేవాడు లేడు. బేసిక్గా వీటన్నిటినీ పట్టుకునేవాడు లేడు. వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? వాడెక్కడికి వెళ్ళిపోయాడు అనంటే, వాడు ఎక్కడైతే ప్రకాశిస్తాడో ఆ ప్రకాశించే పాత్ర లేదక్కడ. వాడు ఎక్కడైతే నిలబడి ఇది నేను, ఇది నాది, ఇది నేను, ఇది నాది అంటుంటాడో, వాడు ఉండడానికి ఏ స్థానమైతే ఆలంబనగా ఉందో అది లేదు ఇంకక్కడ. బేస్లెస్ వాడు, ఇంక పడిపోయాడు వాడు. అంటే వాడికి ఆధారం ఏంటంటే, ఆ నేను గారికి, మిస్టర్ నేను గారికి ఆధారం ఏంటండి? మనసు, బుద్ధి, ఉపాధి. అది మనోబుద్ధులుంటే ఆ మనోబుద్ధుల్లో నేను అనేటువంటి వాడు వచ్చి ఇవన్నిటినీ పెనవేసుకుని, ఇదంతా తనది తనది తనది, తాను 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 అనుకుంటూ పెనవేసుకుని బయటకు వస్తాడు. బాగా చూడండి, నిద్రలో ఏ ప్రతీతం లేదు, ఏ ద్వైతము లేదు, ఏ స్ఫురణ లేదు, జీవుడు అనేటువంటి భావన లేదు, దేవుడు అనేటువంటి భావన లేదు, ఏదీ లేదుగా. మరి అక్కడ ఏం జరిగింది అనంటే, మొట్టమొదట ప్రశాంతమైనటువంటి ఆ స్వరూపంలో నేను అనే 2 అక్షరాలు మెల్లగా అలాగా సూర్యోదయం అవుతుంటే చిన్న చిన్న పొరల్లాగా ఎలా వస్తుంటుందో ఆకాశంలో, అలాగా ఆ నిద్రలో నుంచి చిన్న వెలుగు వచ్చింది. ఏంటి? ఆ నిద్రలో నుంచి చిన్న రేఖ. ఏమిటా రేఖ? నేను. ఇంకా లేవలేదు మనిషి, లోపల అలాగా ప్రిపేర్ అవుతుందన్నమాట. నేను అనే ఒక చిన్న రేఖ వచ్చింది.